ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగా తెలియజేసిన విధముగా ఇక సమయంలో దేవుడు రాయించినటువంటి జీవగ్రంథంలో నుండి ఒక చక్కటి బైబిల్ పాఠాన్ని తెలియజేయాలని ఆశతో ఉన్నాం పిల్లలు. అదే బెత్లెహేములో సందడ సందేశం. బెత్లెహేములో సందడ సందేశం. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటిగా ఒక వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి. తండ్రి ఉపదేశము వినుడి. మీరు దేవుడు రాయించిన మాట ఏంటంటే, కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి. నేను మీకు తండ్రిని. మీరేం చేయాలంటే నా పిల్లలుగా నా మాట మీరు వినాలి. నేను చెప్పేటువంటి ఈ యొక్క ఉపదేశం అనేది మీరు వినాలి, మీరు స్వీకరించాలి. అంటే దేవుని యొక్క మాటలు వినడం వలన, మనం స్వీకరించడం వలన, నేర్చుకోవడం వలన మనకు మేలు ఉంటుందా అంటే మేలు ఉంటుంది. నష్టమైతే ఉండదు, మనకు లాభమే. ఆ యొక్క మాటలు ప్రకటింపబడతా ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు మనం వినాలి. వినడానికి మనం మన చెవి యొక్కాలి. ఎందుకంటే ఆయన మాటలే మనం చదువుకుంటూ ఉన్నాం కాబట్టి. ఇంకొక మాట చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక, కొత్త నిబంధన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు, యాకోబు గారు చెబుతూ, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు. మీకు తెలుసు, మీకు తెలిసిందే నేను చెప్తా ఉన్నాను, మీకు తెలియంది నేను చెప్పడం లేదు. మీరు తెలుసు, మీకు తెలిసిన మాట. మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు, ఆ సంగతి ఏంటంటే, మీకు తెలిసింది ఏంటంటే, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరిపడువాడును, మాట్లాడడానికి నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. ఈ మాట మనకు తెలుసా అంటే తెలుసు. అంటే దేవుని యొక్క మాట చెప్పబడతా ఉన్నప్పుడు ఆయన యొక్క మాట వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. అదేవిధంగా ఏమన్నాడంటే, కోపించుటకు నిదానించువాడే ఉండవలెను. మన గురించి ఏదో అన్నారని ఒక మాట మనం విన్నాం. అది అన్నారో లేదో తెలియదు, మనం కన్ఫర్మ్ చేసుకోలేదు. ఆ సందర్భం రాగానే మనకి ఏమొస్తుందంటే కోపం వస్తుంది. నా గురించి అంత మాట అన్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నాయన మీకు కోపం వస్తుంది, కొద్దిగా నిదానించి. మీరు మాట్లాడాలని అనుకుంటారు, కొద్దిగా నిదానించి. ప్రభు అయితే నువ్వు తొందరపడకూడదా? తొందరపడండి. ఏ విషయంలో తొందరపడాలంటే, ఇదిగో నేను చెప్పేటువంటి ఉపదేశాన్ని మీరు వినడానికి వేగిరపడవలేను, తొందరపడవలేను. మధ్యాహ్నం సమయంగా వస్తూ ఉంది, ఇక మటన్ రెడీ అయిపోయి ఉంటారు. ఆమెనంటే అయిపోయింది, పరుగో పరుగు. ఆమెను అన్నిలోపే కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల కళ్ళు మూసి తెరిచేలోపే పాస్టర్లకు కొంతమంది కనబడకుండా అదృశ్యమైపోయే వాళ్ళు కూడా ఉండొచ్చు. తినడానికి త్వరగా వెళ్ళిపోతాం, కోపపడడానికి తొందరగా వెళ్ళిపోతాం, గొడవ పడడానికి మనం తొందరగా వెళ్ళిపోతాం.
తిట్టడానికి మనం త్వరగా వెళ్ళిపోతాం, మన నోరు తెరుస్తాం. పాపం చేయడానికి ముందడుగు వేస్తాం. ఎవరైనా ఏదైనా చెప్పిన మాటలు చెప్పినప్పుడు మనం వినడానికి ఏం చెప్పాడు, ఇంకా ఏం చెప్పాడు, ఇంకా ఏం చెప్పాడని మనం అడుగుతూ ఉంటాం. కానీ అవి కాదు, అవన్నీ పక్కన పెట్టేసేయండి, కొంచెం నిదానించండి. అసలు అవసరం లేదు. మీరు ఏం చేయాలంటే, మీరు బాగుపడాలంటే, మీకు మేలు కలగాలంటే ఇదిగో దేవుని మాట వినండి అని దేవుడు తెలియస్తాం. ఆయన యొక్క మాటలు ఎందరో మరి దేవుని సేవకులు చెబుతూ ఉంటారు. ఆయన విషయాలన్నీ మనం వింటూ నేర్చుకోవడం వలన, ఆ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవడం వలన ఆ రీతిగా మనం జీవిస్తాం. కాబట్టి మన యొక్క జీవితం మరి ఆత్మీయంగా చాలా గొప్పగా ఎదుగుతుంది. ఈ సమయంలో మరి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. బెత్లెహేములో సందేశం ఒక పాట ఉంది. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి. ఎందుకు సందడి? ఎందుకంట శ్రీ యేసు పుట్టాడని, అంతే కదా. ఆయన పుట్టాడని బెత్లెహేములో సందడట. పశువుల పాకలో ఉన్నాడని సందడట. నిజంగా సందడి జరిగిందా? చూద్దాం ఒకసారి. మనం అక్కడికి వెళ్ళిపోదాం. సో సందడి అని మనకి ఎలా ఎప్పుడు అనిపిస్తుంది? ఒక తిరునాళ్ళ జరుగుతూ ఉన్నప్పుడు, ఒక ఉత్సవం జరుగుతూ ఉన్నప్పుడు జనులు తండోపతండాలుగా వచ్చేస్తారు. అదంతా చూసిన వాళ్ళు మరి కడుపు నిండిపోయినట్టుగా వాళ్ళ జరిగింది. ఇది తిరునాళ్ళ కన్నుల పండుగగా జరిగింది, గొప్ప సందడి జరిగిందని చెప్పుకుంటారు. ఇంట్లో మరి పిల్లలందరూ వచ్చినప్పుడు మరి చక్కగా కొన్ని రోజులు ఉండి మాట్లాడుకుంటూ చక్కగా వంటకాలు చేసుకుంటూ తింటూ ఉన్నప్పుడు, అందరితో సంతోషంగా ఉన్నప్పుడు, వీళ్ళందరూ ఉన్నప్పుడు చాలా సందడిగా ఉన్నది ఇల్లంతా. వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఏమీ లేనట్టుగా ఉందని అనుకుంటారు. బెత్లెహేములో సందడట, పశువుల పాకలో సందడట. యేసు పుట్టాడని జరిగిందా? ఒకసారి మనం అక్కడ ఉన్నటువంటి సందర్భాల దగ్గరికి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. ప్రియుల, అందరూ ఆ సంఖ్యలో, ఏ సంఖ్య అంటే ప్రజా సంఖ్య వ్రాయబడతా ఉంది. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. మేము సంఖ్యలో మేము వ్రాయించుకోవాలి, మేము లిఖించుకోవాలి మా గురించి అని వారి వారి పట్టణానికి వెళ్ళిపోయారు. 4వ వచనం కంటిన్యూగా చదువుకుందాం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. యేసుక్రీస్తు వారు ఆయన పుట్టక ఈయన యొక్క శరీర ప్రకారంగా భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒక చోట ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే గలిలయ ప్రాంతంలో పైన భాగంలో ఉంటారు. ఒకసారి మ్యాప్ చూస్తే తర్వాత చూసుకోండి. యూదయ ప్రాంతంలో, ఆ తర్వాత ఇంకా పైకి వెళ్ళిపోతే సమరయ ప్రాంతం ఉంటుంది, ఇంకా పైకి వెళ్ళిపోతే గలిలయ ప్రాంతం. అక్కడ ఎక్కడో ఉన్నటువంటి గలిలయ ప్రాంతంలో, గలిలయలోని నజరేతు నుండి వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే సమరయ దాటేసి లేదా ఇంకొక మార్గంలో వచ్చేసి ఈ యొక్క యూదయ ప్రాంతానికి వచ్చేసి యెరూషలేముకు దగ్గరలో ఉన్నటువంటి దావీదు పట్టణం అనబడినటువంటి బెత్లెహేము అనేటువంటి గ్రామానికి వచ్చేసారు. ఎందుకు వచ్చారంటే ఎదుగో ప్రయాసంగా వ్రాయబడింది, అందులో మేము ప్రయాసంఖ్యలో వ్రాయబడాలి, అందుకోసం గ్రామాలకు ఎక్కడ వాళ్ళు వచ్చేసారు. అందుకు నిమిత్తమే ఆ కాలంలోనే వచ్చేసారు. ఆ వచ్చిన సమయంలోనే యేసుక్రీస్తు వారు మరి యేసుక్రీస్తు వారు ఆమె యొక్క గర్భంలో ఉన్నాడంటే ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. 4వ వచనం 5వ వచనం మధ్యలో చూడండి. తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో, గర్భవతి అయి ఉన్నది అంటే అప్పటికే ఆయన రాక ఎంట్రీ అనేది భూమి మీదకి జరిగింది. అలాంటి సందర్భంలో వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే
దావీదు అనే ఊరికి వచ్చేసారు. బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వచ్చేసారు, బెత్లెహేముకి వచ్చేసారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఇక్కడ మనం చూస్తే వచ్చారు, ఇద్దరు వచ్చేసారు. ఆ సమయంలోనే ఇక తర్వాత వచనాలు చదువుకుందాం. 6వ వచనం 7వ వచనం నేను చదువుతాను, అందరూ గమనించండి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినమును నిండిన కనుక 7వ వచనం తన తొలిసూడు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ప్రయాసంకిలో రాయబడడానికి వచ్చేసారు, అక్కడ ఉండి వచ్చేసారు. గలిలయ నుండి బెత్లెహేము అనే గ్రామానికి వచ్చేసారు. ఈ వచ్చినప్పుడు ప్రసవ దినంతో ఉన్నటువంటి ఈమె మరియా యేసుకు జన్మ ఇచ్చింది, శిశువును కనింది. ఈ పుట్టిన ఈ శిశువును ఒక చోట పరుండబెట్టాలి. ఆ బాబును మరి ఒక చక్కటి స్థానంలో పరుండబెట్టాలనేటువంటి ఆలోచనతో తిరుగుతూ ఉన్నారు. స్థలం ఎక్కడ ఉంది, స్థలం ఎక్కడ ఉంది, స్థలం ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది. ఒక సత్రం కనబడి ఆ సత్రం దగ్గరకు వెళ్ళి స్థలం కోసం వెళ్ళి ఉండవచ్చు, లేదా ఎవరైనా అక్కడ స్థలం ఉందా అని వీళ్ళు అడిగి ఉండొచ్చు. సమాధానము సత్రంలో స్థలము లేదని వీళ్ళకి సమాచారం వచ్చేసి, సత్రంలో స్థలం లేదు అంటే అంతమంది ఉన్నారా? ఇంకా ఏమైనా ఉన్నాయా అందులో? ఈరోజు మరి ఆర్టీసీ బస్సు ఎక్కగానే ఎవరైనా గర్భవతిగా ఉన్నప్పుడే ఎవరైనా లేచి సీట్ ఖాళీ అయిపోతే అమ్మ ఇక్కడ కూర్చో అంటారు. ఒకవేళ సంటి బిడ్డ ఎత్తుకుని ఎవరైనా వచ్చారంటే ఈ బస్సు బిడ్డను పట్టుకోలేవు, బస్సు అలా కదులుతూ ఉంటుంది, బిడ్డ కింద పడిపోతాడు, ఇదిగో అక్కడ కూర్చో అని చెబుతారు. లేదంటే ఆ బిడ్డనైనా ఇవ్వు, నువ్వు నిలబడినా ఆ బిడ్డనైనా మా చేతిలో పెట్టని అంటారు. కొంతమంది మానవత్వం చూపిస్తారు, స్థలం ఇస్తారు. వచ్చాను అంటే ఆయనను మరి చేతిలో పెట్టుకొని మర్యాద తీసుకొని వచ్చినప్పుడు, వారిద్దరు వచ్చినప్పుడు చూస్తే స్థలం లేదు. ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంచాలి, ఎంతసేపు పడుకోవాలి, వీళ్ళు స్టే చేయాలి. సత్రంలో స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. బెత్లెహేములో సందడి, పశువుల బాగలో సందడి అంటే సత్రంలో స్థలం లేదు. ఆయనకి ప్లేస్ ఇవ్వలేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇంకెక్కడ సందడి, స్థానం ఇవ్వలేదు, ప్లేస్ ఇవ్వలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సందడి కాదు, దేవుడు ఒక సందేశాన్ని పంపించాడు. స్థలం ఇవ్వలేదు కదా, అసలు ఆయన ఎవరో తెలుసా? తెలియాలి, ప్రపంచానికి తెలియజేయాలని ఒక సందేశాన్ని తెలియజేశారు. ఇది మనం ఇప్పుడు చదువుకుంటాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం దగ్గరికి మనం చదువుకుంటా వెళ్ళిపోతాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. వర్తమానం ఇది, వర్తమానం, సువర్తమానం, గుణము, సుగుణము, సువర్తమానం. నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలగబోయేటువంటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. ప్రజలందరికీ సువర్తమానం ఇది, సందడి కోసం కాదు, ఇది సువర్తమానం. సందేశం ఉంది, ఆ సందేశాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ సువర్తమానం, ఆ సందేశం ఏంటి? 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు అంటే ఆ రోజు చెప్పిన మాట నేడు. ఈ రోజు మనం చదువుకుంటే ఏమనాలి? ఆ రోజు నాడు. దావీదు పట్టణమందు ఆ రోజు నాడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రోజు పుట్టేశాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. దావీదు పట్టణమందు ఇదిగో రక్షకుడు పుట్టాడు. ఒక సందేశం వచ్చేసింది, ఒక రక్షకుడు జన్మించాడు. ఏంటి ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడని గొర్రెల కాపరికి సమాచారం చెప్పేశారు. ఇలా ఉంటాడు, పశువుల తొట్టులో పరులు పెట్టారు, మీరు వెళ్ళిపోండి కనుక్కోండి అని దూత సమాచారం ఇచ్చేసి. ప్రియమైన దేవుని పిల్లలారా, సందడి అయితే కాదు కానీ ఒక సందేశాన్ని దేవుడు పంపాడు. సందేశమేనా? సందేశం.
మరి ఇక్కడ ఈ వర్షాన్ని చదువుతానే మనకు కొద్దిగా ఇంకా ఒక డౌట్ రావచ్చు. జ్ఞానం తెలిసిన వాళ్ళకైతే కొంచెం అర్థం చేసుకుంటారు. ఇక పరిపూర్ణంగా ఇంకా కొంచెం బైబిల్ జ్ఞానం తెలియకపోతే కొంచెం అపార్థం చేసుకుంటారు. 11వ వర్షం నేను మళ్ళీ చదువుతాను చూడండి. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు, అంటే ఆ రోజు నాడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రోజు నుండి ఇప్పుడు ఈ సంవత్సరం 2025 ఇప్పటి నుండి మనం వెనక్కి వెళ్ళిపోవాలి. దాదాపుగా 2025 సంవత్సరాల క్రితం, దాదాపుగా కరెక్ట్గా దాదాపుగా 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక మానవ భాషలో మనుషులు అర్థం చేసుకోవడానికి, ఆ రోజు గొర్రెల కాపులు కూడా వారు అర్థం చేసుకోవడానికి దూత ఏం చెప్పిందంటే, ఇదిగో దావీదు పట్టణం ముందు పుట్టాడని చెప్పాడు. కానీ ఆయన ఆ రోజు పుట్టినవాడు కాడు. ప్రజలకు అర్థం కావాలంటే అలాగే చెప్పాలి, పుట్టినవాడు, పుట్టాడు. మరి అంతకుముందు ఆయన లేడా అంటే ఉన్నాడు. ఈ యేసు గురించి మరి యోహాను గారు చెప్పిన ఒక మాట మనం చదువుకొని మళ్ళీ ఇక్కడ ఈ భాగంలోకి వచ్చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం. ఈ ఆది యందు అనే పదం ఒకసారి బ్యాక్ వెళ్ళిపోతే ఒకసారి అందరు కళ్ళకు పోండి. సార్ ఇది ఎక్కడో చదివాము. ఆది యందు ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించాడు. దేవుడు ఆది యందు భూమిని ఆకాశము ఆయన సృజించాడు. అక్కడ ఉన్న ఆ మాట, ఇక్కడ ఉన్న ఈ మాట ఒకసారి రెండు దగ్గర పెట్టుకొని, ఈ యొక్క వాక్యం ఎక్కడ ఉందంటే ఆది యందు వాక్యం ఉంది అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించినప్పుడు అప్పుడే వాక్యం ఉందా? అప్పుడే వాక్యం ఉంది. ఇంకా ముందుకు వెళ్ళిపోతే సామెతలలో ఉన్న మాట ఏంటంటే, దేవుడు భూమిని దాని మైదానములను కలుగజేయమునకు నేల మట్టిని రవ్వంతయు ఆయన చేయమునకు ఏమంటాడంటే, నేను పుట్టాను, నేను ఉన్నాను, అప్పుడే ఉన్నాను. అయితే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రజలకు అర్థం కాదు, వచ్చాడంటే ఏం వచ్చాడు. కాబట్టి మనకు అర్థం కావాలంటే ఆయన పుట్టాడంటే సరిపోతారు. కాబట్టి అలాగే అక్కడ చెప్పబడింది. యేసు యొక్క రాక ఈ యొక్క భూమి మీదకి జరిగిన ప్రేమైన దేవుడు. ఆయన రాకలో ఏముందంటే ప్రజలందరికీ కలగబోయేటువంటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము సందేశం ఉంది. నిజంగా ఆయన యొక్క రాక ఈ యొక్క భూమి మీదకి ఎలా జరిగిందంటే ఒక ప్లాన్ ప్రకారంగా జరిగింది. ఒక పద్ధతి ప్రకారంగా దేవుడు కలుగజేశాడు ఆయన రాకను ఈ యొక్క భూమి. ఆయన ఏ గ్రామంలో పుడతాడో దేవుడు చెప్పాడు, ఎలా పుడతాడో కూడా దేవుడు చెప్పాడు. ముందే చెప్పాడా? ముందే చెప్పాడు. లేఖనంలో ముందే వ్రాయించాడు. లేఖనంలో వ్రాయించిన మాట ప్రకారంగా ఆయన రాక భూమి మీద జరిగింది. మొదటిగా అసలు ఆయన యొక్క ప్లేస్, ఆయన ఏ ఊర్లో పుడతాడు, ఏ గ్రామంలో పుడతాడు దేవుడు ముందే చెప్పాడు. ఒకసారి చదువుకుందాం, వెళ్ళిపోదాం. పాత నిబంధన మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. పిల్లలు, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు మీలో నుండి వచ్చును. ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి మాట మనం మరొకసారి చదువుకుంటే మీకా 5:2లో బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. ఈ గ్రామం చిన్నదే, చిన్న గ్రామమే, చిన్న చూపే ఉండవచ్చు. మనం కూడా ఈ లోకానికి చిన్నవాళ్ళకు కనపడవచ్చు. కానీ దేవుడు
ఆయన దృష్టిలో మనం గొప్ప వాళ్ళగా ఉంటాం. బెత్లెహేమా ఎఫ్రాతా యూదాబాయి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కోసం నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలోండి వస్తున్నాడు. ఒక రాజు రాబోతున్నాడు. ఎక్కడో పెద్ద పట్టణంలో పుడతాడనుకుంటారు మీరు, ప్రజలు అనుకోవచ్చు, సమాజం అనుకోవచ్చు. కానీ ఆయన స్వల్ప గ్రామమైనటువంటి బెత్లెహేములో ఆయన ఈ లోకంలో పుడతాడు. ఈ లోకానికి వస్తాడు. ఆయన ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు ఆయన ఉండేటువంటి స్థానం, ఆ గ్రామం ఏంటంటే బెత్లెహేము. ముందే రాయించాడు. అయితే ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే దేవుడు ఏదైనా సరే ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటను నెరవేరుస్తాడు. దేవుడు మాట ఇవ్వాలి. మాట ఇచ్చాడంటే ఇక ఏం జరిగినా, మధ్యలో ఏం జరిగినా కానీ ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఆయన మాటను నెరవేర్చుకుంటాడు మాట ఇస్తే. ఒక 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను కుదిరితే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకటి ఏంటంటే ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు మరి ఆయన శిష్యులతో ఉన్నప్పుడు పన్ను వసూలు కోసము కొంతమంది ఇస్తారు. పన్ను కట్టండి, పన్ను కట్టండి, పన్ను కట్టండి. ఆ సమయంలో వారి దగ్గర ఏం లేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే పెద్దగారితో గారితో, పేతురు ఇదిగో సముద్రానికి వెళ్ళిపో, గాలం చేత పట్టుకుని వెళ్ళిపో, నువ్వు గాలం వేయి. గాలం వేయగానే ఒక చేప పడుతుంది. ఆ చేప నోట్లో ఏముంటుంది? ఒక శకెల్ ఉంటుంది. అది ఆ చేప నోరు తెచ్చిన తర్వాత ఆ శకెల్ తీసుకో. అవసరమైతే చేప వదిలే. ఎక్కడ శకెల్ మనకు అవసరం, శకెల్ కోసమే వెళ్ళు. తీసుకొని వచ్చాడు, పనులు చేయించాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఒక చేపను గమనించాడు. ఆ చేపను శకెలని గమనించాడు. పేతురును పంపించాడు. వెళ్ళిన ఆయన తన గాలాన్ని వేసినప్పుడు చేప ఎక్కడో సముద్రంలో ఉంది. ఎన్నో చేపలు, చేపలు అంత సులువుగా దొరకవు, దిగిన తర్వాత దొరకవు. ఇంకా గాలం వేసి రమ్మంటే వస్తాయా? కానీ యేసుక్రీస్తు వారు మాటిచ్చాడు. చేప నోట్లో శకెల్ ఉంది, చేపనే రావాలి, చేపనే దొరకాలి, చేపలో ఉన్న శకెలే తీయాలి బయటికి. అదే పనుగా చేయించాలి. యేసు మాట నెరవేర్చడం కోసం, యేసు మాట నెరవేరుతాదనే విధంగా ఆ ఉద్దేశంతోనే అది నెరవేరుతుంది. కాబట్టి ఇక వెళ్ళిపో పేతురు అన్నాడు. యేసు మాట ఇచ్చాడు, మాట ప్రకారంగానే జరిగింది. పాత నిబంధనలో దేవుడు మాట ఇచ్చాడు. ఇదిగో ఇశ్రాయేలును ఏలబోయేటువంటి ఒక ఆయన రాబోతున్నాడు, ఒక రాజు. ఆయన ఎక్కడ పుడతాడంటే ఎక్కడో కాదు, బెత్లెహేములో పుట్టాలి. అక్కడే ఆయన ప్లేస్, అక్కడే. మనం ప్రారంభంలో చదువుకున్నాం. మరి యేసుక్రీస్తు వారి యొక్క తల్లిదండ్రులు ఎక్కడ వచ్చారు? బెత్లెహేములో వాళ్ళు ఉండకముందు వాళ్ళు ఎక్కడ వచ్చారు? గలిలయలోని నజరేతులో నుండి వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు కదా అక్కడికి. దేవుడిచ్చిన మాట బెత్లెహేములో పుట్టారు. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడో గలిలయలో ఉన్నారు. దేవుడు ఏం చేయాలి? ప్రేరేపణ వాళ్ళు వెళ్ళిపోండి అక్కడికి. ఏదో కారణం జరిగితే, ఒక ఇన్సిడెంట్ జరిగితే తప్ప వీళ్ళు అక్కడ అక్కడ రారు. ప్రయాసంగా భయపడతా ఉంది. ఇదే అదను, ఇదే వెళ్ళాలి, వీళ్ళు వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోవాలి. వీళ్ళు ఇద్దరు చేశారు అక్కడికి. ఆ సమయంలోనే ఆమె ప్రస్తుత నిండాయి. మరి కనింది మరియా, యేసును కనింది. ఎప్పుడో దేవుడు మీకా గ్రంథంలో వ్రాయించినటువంటి మాట, వాగ్దానం ఏదైతే ఉందో, దేవుడు చెప్పినటువంటిది అది నెరవేరింది. యెహోవా దేవుడు వ్రాయించాడు, నెరవేరాలన్నాడు. యేసు విషయంలో నెరవేరింది. ఇంకో సందర్భం ఉంది, నేను వచనాలు చెప్పాను కానీ, ఒక 12 సంవత్సరాలతో ఉన్నటువంటి లూకా సువార్త అనుకుంటాను, వచ్చిన ఉంది ఇక్కడ. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. ఆమెకు ఎన్ని ఏళ్ళ కుమార్తె ఉందంటే, లూకా సువార్త 8వ అధ్యాయం 40వ వచనం, 41వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 40వ వచనం, 41వ వచనం చదువుకుందాం. 41, 42 నేను చదువుతాను చూడండి ఫాస్ట్గా. జనసమూహం ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన చేర్చుకునేది. అందులో ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇన్సుమిన్సు 12 ఏళ్ళ ఈడుగల తన కుమార్తె సావడానికి సిద్ధంగా ఉన్నది కనుక
ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకొని, ప్రభువా నా కుమార్తె చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది ఇంటి దగ్గర, నువ్వు వచ్చావంటే నువ్వు బాగుపరుస్తావు, నా కుమార్తె బ్రతుకుతుంది వేడుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళడానికి సిద్ధమయ్యాడంటే వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. నేను వస్తాను పద అంటాడు. ఆయన బయలుదేరాడు. అదే సమయంలో మధ్యలో ఏం జరిగిందంటే, ఈ భయాన్ని చేసేటప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళేటప్పుడు మధ్యలో ఇంకొక ఆమె ఎంటర్ అయింది. 12 సంవత్సరం నుండి రక్తస్రావం గల స్త్రీ మరి ఆమెకు ఉన్నటువంటి రక్తస్రావం పోగొట్టుకోవడానికి వచ్చేసింది. జనసమూహం ఆయన మీద పడతా ఉన్నారు. ఇప్పుడైతే సిచ్యువేషన్ సెల్లు ఉన్నాయి కాబట్టి నాకు ఫోటో సెల్ఫీ అని మరి మీద ఎలా పడతారో, ఆ రోజు యేసు వెళ్తా ఉన్నప్పుడు అసలు ఆయనతో మాట్లాడడానికి, ఆయన దగ్గర పరిచయం తీసుకోవడానికి కావచ్చు, ఆయన వారి గుర్తుపడడం పడడం కోసం కావచ్చు, ఎదురుగా వెళ్ళిపోవడం, జనసమూహం మీద పడతాం. ఆ సమయంలో ఈ స్త్రీ వెళ్ళింది. ఆయన ముడితే నేను బాగుపడతాను, ఆయన ముడితే నేను బాగుపడతాను అనుకుంది, వెళ్ళింది. ఆయన అప్పుడు ఆమెకు స్వస్థత జరిగింది. 12 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఆమె చావడానికి సిద్ధంగా ఉంది. ఆమె బాగుపరచాలి, బ్రతికించాలని యేసు వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో ఇంకొక ఆమె ఎంటర్ అయ్యి 12 సంవత్సరాల నుండి రోగంతో ఉన్న ఆమె ఎంటర్ అయ్యి, అప్పుడు ఏమైందంటే ప్రయాణం ఏమవుతుంది, మధ్యలో ఇంకో పని పడిందంటే ఈ ప్రయాణం ఆలస్యం అవుతుందా కదా, ఆలస్యం అవుతుంది. ఆలస్యమైంది. అక్కడ మాట్లాడాడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో కొంత ఆలస్యం జరిగింది. ఆ సమయానికి ఆ బిడ్డ 12 సంవత్సరాల బిడ్డ ఏమైపోయిందంటే చచ్చిపోయింది. చూడండి ఒకసారి 49వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. ఆయన తీసుకురావడానికి వచ్చావు కదా, ఆయన వస్తా ఉన్నాడు. మధ్యలో ఆలస్యం, నీ కుమార్తె చచ్చిపోయింది, ఎందుకు ఆ బోధకుని శ్రమ పెట్టాలి, వదిలేయన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే 50వ వచనం, యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి, అంటే యేసుక్రీస్తు వారు మాట ఇచ్చాడు. మధ్యలో ప్రయాణంలో ఆలస్యం జరిగింది, కానీ కుమార్తె ఎప్పటికీ చచ్చిపోయింది. యేసు మాట ఇచ్చాడంటే ఏం చేయాలి? దేవుడు మాట ఇచ్చాడు, బెత్లెహేములో పుడతాడు, బెత్లెహేములోనే పుట్టాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత మాట ఇచ్చాడు, నీ కుమార్తె బ్రతుకుతుంది, స్వస్థపరచబడుతుంది. కానీ సమాచారం వచ్చింది, నీ మాట పోయింది. నమ్మిక ఉంచు, నేను మాట ఇచ్చాను, నా మాట నెరవేరుతుంది. చనిపోయిన ఆమెను కూడా నిజంగా బ్రతికించినట్టుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మాట ఇచ్చాడంటే జరుగుతుంది. లేఖనంలో ప్రకారం యేసు బెత్లెహేములో పుట్టాడు. ఇంకా ఆయన ఎలా పుడతాడో చెప్పిన సందర్భం ఏంటంటే, ఆయన కన్యక గర్భవతి కుమారుని కనను, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుతారని పాత నిబంధనలో యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఆయన ఎలా పుడతాడు? కన్యక గర్భవతి కుమారుని అంటుంది. ఆయన ఇలా పుడతాడు, ఈ లోకానికి ఇలా వస్తాడు. ఆయన ఎక్కడ పుడతాడో ప్లేస్ ఏ పుస్తకంలో రాయబడింది? ఆయన పుడతాడు భూమి మీద ఏ ప్లేస్లో, ఏ గ్రామంలో పుడతాడని ముందుగానే పాత నిబంధనలో దేవుడు ఏ పుస్తకంలో రాయించాడు? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఎలా పుడతాడు? ఒక ప్రాసెస్ చెప్పాడు, విధానం. ఇదిగో కన్యక గర్భవతి అవుతుంది, ఆమె కుమారుని అంటుంది, ఆయన ఇమ్మానుయేలును పేరు పెడతారు అని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఇక్కడ రాయబడింది. ఈ 2 వచనాలు డైరెక్ట్గా ఇప్పుడు కొత్త నిబంధనకి వెళ్ళిపోయి వీటి యొక్క నెరవేర్పు గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటిగా 2వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం.
మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అందుకు వారు అందుకు వారు యూదయ బెత్లెహేములోని ఎలయనగా ఏలయనగా యూదయ దేశ బెత్లెహేమా యూదయ దేశం బెత్లెహేమ నీవు యూదా ప్రధానులలో నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. ప్రవక్త ద్వారా వ్రాయబడింది. అలాగే మీకా 5:2లో వ్రాయబడింది. అక్కడ ఉన్న వచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. 2:5. ఇక యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాట, కన్యక గర్భవతి కుమారుని కనును, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురనే వచనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాట కొత్త నిబంధనలు నెరవేరినట్టుగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకున్నాం. ఎందుకు చూడండి అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో ఉంది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా ఏ ప్రవక్త? యెషయా ప్రవక్త తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది, నెరవేరింది. ఏ ప్లేస్ లో పుడతాడో దేవుడు రాయించాడు, ఎలా పుడతాడో దేవుడు రాయించాడు. బెత్లెహేములో ఒక సందేశం వచ్చింది. ఇదిగో ప్రజలందరికీ కలగబోయేటువంటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము, ఇదిగో లోకరక్షకుడు పుట్టాడు, ఈ లోకానికి వచ్చాడు, ఈ గ్రామంలో పుడతాడు, ఇలా పుడతాడు అని ఎప్పుడో వ్రాయించినటువంటి సందర్భాలను దేవుడు పాత నిబంధనలో చెప్పిన మాటలను మరి యేసు విషయమందు నెరవేర్చినట్టుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుడు సందేశం ఇంతవరకు బాగానే ఉంది. ఆయన వచ్చాడు ఈ లోకానికి, ఆయన రాకలో మరి సందేశం ఉందని మనం వింటా ఉన్నాం. సందేశం ఉంది. అయితే ఒక విషయం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన ఎలా పుడతాడో, ఏ గ్రామంలో పుడతాడో, ఎలా పుడతాడో మనం విన్నాం. అయితే ఆయన రాకలో ఉండేటువంటి సువర్తమానం మనం విన్నాం. ఆయన అవసరం ప్రపంచానికి. ఇక తర్వాత మనకు మన జీవితాల్లో కలిగేటువంటి మేలు గురించి చెప్పబడుతూ ఉన్నటువంటి సందర్భం మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రం చేసుండెను. సర్వోన్నతమైన స్థలంలో ఉండువాడు, అందరికంటే గొప్పవాడు, అందరికంటే పైగా ఉండవలసిన వాడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని కలుగజేసిన వాడు, అన్నీ దేవునివే, ఆయనే అన్నిటికీ స్తోత్రార్హుడు, ఆయనే అందరికంటే గొప్పవాడు, ఆయనే సర్వోన్నతమైన స్థలంలో ఉండువాడు. ఆయనకు ఏం జరగాలంటే మహిమ, ఘనత, గొప్పతనం, పేరు ప్రఖ్యాతలు ఆయనకే చెల్లాలి, ఆయనకే దక్కాలి. ఇది అయితే ఇక భూమి మీద ఉండేటువంటి మనుషుల పరిస్థితి ఏంటి? తర్వాత చెప్తా ఉన్నాడు చూడండి. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రం చేస్తుండే. దేవునికి మహిమ రావాలి. భూమి మీద ఉండేటువంటి మనుషులకు ఏం జరగాలంటే, ఏం కలగాలంటే సమాధానం కలగాలి. మనుషులందరికీ సమాధానం కలుగుతుందంటే కలుగుతుంది. ఇది అందరికీ కాదు, కొందరికి. ఎవరికి? ఇక్కడ చెప్పాడు, ఆయనకి ఇష్టమైన మనుషులకు. దేవునికి ఎవరైతే భూమి మీద ఆయన చూసిన తర్వాత కళ్ళతో, ఎవరి హృదయాలైతే దేవుడు చూసిన తర్వాత ఇష్టపడతాడో, ఎవరైతే దేవునికి ఇష్టలో వారికి సమాధానం కలుగును కాక, వారికి వారి జీవితాల్లో సమాధానం కలుగుతుంది. ఇది స్వర్తమానం, మంచి వర్తమానం. ఇది భూమి మీద ఉన్నప్పుడే కాదు, ఈ యొక్క సమాధానం, ఈ బంధం అనేది మనుషులకు దేవునికి కూడా ఏర్పరచడం కోసమే యేసు యొక్క రాక ఈ భూమి మీద జరిగింది. అందుకోసం ఆయన వచ్చాడు, అందుకోసం ఆయన వచ్చాడు. మరి ఆయన రాకపోతే పరిస్థితి బాగుండదా? బాగుంది.
మరి ఏమైపోయారు? భూమికి వచ్చిన దేవుని పిల్లలు ఏమైపోయారంటే తప్పిపోయారు. వచనాలు చదువుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయం. రోమపత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఏమైపోయారు? భూమి మీదకి వచ్చినటువంటి దేవుని పిల్లలు ఏమైపోయారంటే త్రోవ తప్పారు, దారి తప్పారు. మనకు తెలుసు నందరికి ఇక్కడ వెళ్ళాలి, తిరుపతికి ఎలా వెళ్ళిపోవాలి, హైదరాబాద్కి ఎలా వెళ్ళిపోవాలి, మనకంతా తెలుసు, డీటెయిల్స్ అని తెలుసు. కానీ ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి సందర్భాలు కాదు. కానీ మనుషులు పరలోకానికి వెళ్ళవలసినటువంటి ఒక ఇరుగుతో కూడిన ఒక మార్గం అనేది కనుక్కోలేకపోయారు. విశాల మార్గంలోకి వెళ్ళిపోతా ఉన్నారు, తప్పిపోయారు. ఈ తప్పిపోయిన వారిని దారిలోకి తీసుకురావడం కొరకే ఆ లోకంలో నుండి ఈ లోకంలోకి యేసు యొక్క రాక జరిగింది. పాతకాలంలో చూస్తే ఇప్పుడైతే సెల్ ఫోన్ ఉన్నాయి, ఎక్కడున్నా కానీ ఫోన్ చేసి సులువుగా రీచ్ అవుతూ ఉంటారు మనుషులు. ఫోన్లు ఈ కాలంలో మరి వెళ్ళిపోతారు, తిరునాళ్ళకి వెళ్ళిపోతారు. తిరునాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఎంతోమంది పిల్లలు తిండి మరి వంటకాల దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు, తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, తిరుగుతూ ఉంటాడు, తప్పిపోయి ఉంటాడు. ఇక పాత భాషలో మాట్లాడితే ఏమంటారంటే కాటు పడ్డాడు, ఎక్కడిపోయాడు, పిల్లడు లేడు, తప్పిపోయాడు. వెతికేసరికి ఎవరెత్తుకుపోయాడు, ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు, మైకులోకి వెళ్ళి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ప్రేమైన దేవుని పిల్లలారా, భూమి మీద ఉండేటువంటి మనుషులు, దేవుని పిల్లలు తప్పిపోయారు. ఈ తప్పిపోయిన వారిని దారిలోకి తీసుకురావాలి. దేవునికి మనుషులకు ఉండేటువంటి ఆ బంధం అనేది సమాధానం లేదు. మనుషులు అవిధేయులుగా మారిపోయి దేవునికి దూరంగా మారిపోయారు. ఇలాంటి వారిని దేవుని చెంత తీసుకురావడం కొరకు యేసు రాక జరిగింది. అందుకోసం ఆయన ఆ లోకంలో నుండి అంత గొప్ప స్థానంలో, గొప్ప ప్లేస్లో నుండి భూమికి వచ్చేసాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే మన జీవితాల్లో సమాధానం అంటే శాంతి, నెమ్మది నెలకొల్పడానికి. అందుకోసమే ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. పేరు సత్యం, ఎప్పుడు సత్యం చెప్పాడు. పేరు శాంతి, ఎప్పుడు శాంతిగా ఉండాలి, ఎప్పుడు గొడవనే పడుతుంది. పేరు తగ్గట్టుగా ఉండాలి. ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన మీ కుటుంబాల్లో, మీ మధ్య, మనుషుల మధ్య కూడా సమాధానం ఉండాలి, శాంతి, నెమ్మది ఉండాలి. అంతేకాదు పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఆయనతో మీకు ఉన్నటువంటి బంధం అనేది ఎలా ఉండాలంటే సమాధానం అనేటువంటి బంధం కలిగి ఉండాలి. అప్పుడప్పుడు పౌలు గారు రాసిన రచనల్లో, పత్రికలో ఏముంటుందంటే ఇదిగో సమాధానకరమైన సువార్త మేము తెలియజేస్తూ ఉన్నామని మీరు చెబుతూ ఉన్నటువంటి మాటలు మనం ఎన్నో సరైన దాగులను మనం కనపడతాయి. ఇప్పుడు ఏమైనా దేవుని అంటే ఆయన వచ్చింది మన కోసమే. మంచి వర్తమానం, మనకు సమాధానం కలిగి మన జీవితాలు బాగుండాలి, ఆలోవాన్ని మనం వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచవ్యాప్తంగా మరి ఆయన యొక్క పుట్టుక కన్ఫర్మ్ డేట్ లేదు, కానీ ఆయన ఈ లోకానికి తెచ్చాడు. ఆయన యొక్క రాకను ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకుంటూ మరి ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. సంతోషించవద్దని కాదు, కానీ సంతోషించవచ్చు. అయితే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు కూడా మన విషయమై సంతోషపడే విధంగా మనం జీవిస్తే అప్పుడు మనం సంతోషంగా ఉంటే దేవుడు కూడా సరే సంతోషపడిన ఆయన అంటాడు. మనం దేవునికి అవిధేయులుగా మారిపోయి దేవుడికి బాధ కలగజేస్తూ ఉండి మనం తిండి వంటలు తింటూ ఉంటే, చక్కటి వస్త్రాలు ధరించుకుంటా ఉంటే దేవుడు బాధపడుతూనే ఉంటాడు మన విషయం. ఇంటికి చక్కటి రంగులేస్తాం. నేను కూడా ఒక చోటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒక ఆయన గురించి చూపించాడు. 3 సంవత్సరాల నుండి రంగు కొట్టలేదు, ఈసారి కొట్టానంటాడు. గొప్ప చెప్పడా ఉన్నాడు. మరి గోడలు పెయింట్ కొడతా ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది కూడా మన బ్రతుకుకు ఒక గోడలాగా ఉంటే మన పెయింట్ ఏంది, కొట్టింది చూడగానే అబ్బా అదిరిపోయిందని మరి దేవుడు మెచ్చుకునే విధంగా ఏది. మంచి వస్త్రాలు బాగానే ఉంది, అయితే నీతి వస్త్రం ఉండదు. దేవుని కోసం చేయవలసిన మంచి పనులు మన జీవితంలో ఉంటాయి. మంచి తిండి వంటలు, బలమైన ఫుడ్ తింటాం, బాగానే ఉంది. మరి బలమైన వాక్యం ఎప్పుడు తీసుకుంటాం? దేవుడు కోరుకుంటా ఉన్నాడు. బలమైనటువంటి దేవుని యొక్క వాక్యం
స్వీకరించు, విను, నేర్చుకో. నువ్వు బలవంతుడిగా ఉండు, ఎందుకంటే నిన్ను పడగొట్టేవాడు బలవంతుడు. ఒక అపవాది ఉంది, దాన్ని ఎదుర్కోవాలంటే బలమైనటువంటి దేవుని యొక్క వాక్యం, మరి ఎవరైనా దైవసేవకు చెబుతూ ఉన్నప్పుడు నువ్వు చక్కగా నేర్చుకొని బలవంతంగా ఉండాలనేదే మరి దేవుడు ఎన్నో విధాలుగా తెలియజేశాడు. ప్రియమైన దేవుడు, అది ఇప్పటి వరకు మీకు తెలియజేసినటువంటి భాగం. ఆ యొక్క రాక ఈ యొక్క భూమి మీద జరిగింది. బెత్లెహేములోకి ఆయన వచ్చినప్పుడు, ఈ లోకానికి ఆయన ప్రవేశించినప్పుడు ఒక సందేశం దిగవతుతో చెప్పింది. అందరికీ మంచి వర్తమానమే, సంతోషకరమైన శుభవర్తమానమే. వచ్చిన ఆయన స్వీకరించేవారు వాళ్ళ జీవితాల్లో సమాధానం, నెమ్మది, ప్రశాంతత ఉండాలంటే దేవునికి ఇష్టంగా జీవించాలి. అలా జీవిస్తే దేవునితో మనకు ఉన్నటువంటి బంధం సమాధాన బంధం. ఈ యొక్క జీవితం ముగిసిన తర్వాత పరలోకానికి మనం చేరుకుంటాం. ఆ రీతిగా మీరందరూ చేరుకోవాలని, మరి దేవునికి ఇష్టంగా భూమి మీద జీవించాలని ఈ యొక్క మాట తెలియజేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకున్న పిల్లలు తదనంతరం మనం ముగించుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీవించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. మహోన్నతుడు అయిన మాట తండ్రి, ఇదిగో నాయన నీ యొక్క మాట తండ్రి మరి ఎంతో శక్తి గలవి, బలమైన నాయన. 2025 సంవత్సరం క్రితం దాదాపుగా నీ కుమారు యొక్క రాక రంగ ప్రవేశం తండ్రి ఈ యొక్క భూమి మీద జరిగింది. ఆయన వచ్చాడు భూమి మీద, తాను బ్రతికిన దినాల్లో ఎన్నో శ్రమలు, బాధలు ఓర్చుకుని శిలువలో శ్రమపడిన ఆయన మృత్యుంజుడై నువ్వు ఉన్నటువంటి ఆ లోకాన్ని చేరుకున్నాడు, జయించాడు తండ్రి ఈ లోకం. మేము కూడా ఆయన యొక్క జీవితం తండ్రి మాదిరిగా పెట్టుకుని ఈ లోకంలో లోకాశనం తండ్రి జయించి నువ్వు ఉన్నటువంటి లోకం మేము చేరుకుని తండ్రి నీతో యుగ యుగములు తరతరములు ఉండేటువంటి చక్కటి భాగ్యం కల్పించామని ఇదిగో నాయన. ఈ యొక్క సమయంలో మరి ప్రతికూల పరిస్థితి నాయన, ఈ యొక్క సమయం వాక్యం వినడం అయినా కానీ మీ యొక్క మాటలు వినాలి అనేటువంటి గొప్ప మనసుతో విన్న మీ పిల్లల హృదయాలను తండ్రి మీరు తృప్తిపరిచారని మేము విశ్వసిస్తూ మీరందరినీ జ్ఞాపకం చేసుకోమని, క్రీస్తులో తండ్రి వీరిని ఆశీర్వదించమని, వారి వారి గృహములు గెలుస్తూ ఉండగా తండ్రి నీ సన్నిధితోడు ఉంచమని ఈ ప్రార్థన నీ ప్రేమమాడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.